ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నాను. గతంలో కొన్ని రోజుల క్రితం ఏఈఎల్సి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ వీళ్ళు నాకు ఒక అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. పంపించి మీలాంటి సమర్థులు ఈ పొజిషన్లో ఉండాలని వాళ్ళు చెప్పారు. నాకైతే అప్పటికేమీ అర్థం కాలేదు, దీని గురించి అర్థం కాలేదు. కానీ ఈ చర్చ్ విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరితో సామరస్యంగా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఈ చర్చ్ విషయం అనేది ఎంత పెద్ద విషయం అని. అది కూడా నేను పెడతాను, రోజు పెడతాను. అది ఇప్పుడు చూస్తున్నాం పరిష్కారం కోసం. ఇన్ కేసు పరిష్కారం అవ్వకపోతే న్యాయం ఎటుంటాడు మహాసేన ఉంటుంది. న్యాయం ఎటుంటాడు మహాసేన నిలబడి ప్రాణాలు ఇచ్చైనా సరే మేము దక్కించుకుంటాం. అయితే ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటనేది చూద్దాం. ఒకసారి దీన్ని జూమ్ చేస్తారా? జూమ్ చేయకపోయినా పర్లేదు, అలా ఉంచండి, నేను చదివేస్తాను. ఇది నాకు వచ్చింది. టు శ్రీ సరిపాల రాజేష్ కుమార్, సన్ ఆఫ్ సాధు సుందర్ సింగ్, డోర్ నెంబర్ 1-9 నియర్ బెన్నీ చర్చ్, కాకినాడ 5334 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. డియర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్, గ్రీటింగ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడి నుంచి మ్యాటర్ వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ Andhra Evangelical Lutheran Church AELC, I am pleased to inform that you are nominated to be the chairman of steering committee of Andhra Evangelical Lutheran Church, which is consisting of the parishes and congregations all over India, especially in the state of Andhra Pradesh, Telangana, Karnataka, Andaman and Nicobar Islands, with effects from 1/7/2021. అంటే ఇక్కడ వరకు నేను చదివిన దానికి అర్థం ఏంటంటే ఈ ఏఈఎల్సి చర్చెస్కి ఆంధ్రాలో అలాగే కర్ణాటక, తమిళనాడు ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఏఈఎల్సి చర్చెస్కి, అండమాన్ నికోబార్లో ఉన్న ఏఈఎల్సి చర్చెస్కి కూడా రాజేష్ సరిపెల్లా అనే వ్యక్తిని స్టీరింగ్ కమిటీ చైర్మన్గా నియమించారు. ఇది మహాసేనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవంగా మేము భావిస్తున్నాం. ఏఈఎల్సి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఏంటి స్టీరింగ్ కమిటీ ఏం చేస్తుంది ఒకసారి అది కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. విత్ ఎఫెక్ట్స్ అంటే 7వ నెల 2021 నుంచి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఇది ఫోర్స్లో ఉంటుంది. యాజ్ యు ఆర్ బీయింగ్ ఆన్ బోనిఫైడ్ మెంబర్ ఆఫ్ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్, ఏ క్లాస్ ప్యారిష్, రామారావుపేట, కాకినాడ, ఈస్ట్ గోదావరి, విచ్ ఈజ్ విత్ ఇన్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి సినడ్ ఆఫ్ ఏఈఎల్సి. ఏఈఎల్సి సినాడ్కి చెందిన జ్యూరిడిక్షన్లో మీరు ఉన్నారు. You are hereby assigned to support the Andhra Evangelical Lutheran Church in guiding, advising and resolving the affairs pertaining to Andhra Evangelical Lutheran Church in all major regulatory issues. అంటే అర్థమై ఉంటుందిలే, ఇంగ్లీష్ రాని ఎవరు లేరు. ఈ ఆల్ రెగ్యులేటరీ అది ఏదైతే మేజర్ రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్వైజ్ చేయడానికి, గైడ్ చేయడానికి, రిజాల్వ్ చేయడానికి మీకు అధికారాలు కల్పించబడ్డాయి అని చెప్తున్నారు. అది ఎప్పుడు మేజర్ రెగ్యులేటరీ ఇష్యూస్ విత్ డ్యూ పర్మిషన్ అండ్ కన్సల్టేషన్ ఆఫ్ ది సినడ్ ప్రెసిడెంట్స్ అండ్ బిషప్స్. అంటే సినడ్ ప్రెసిడెంట్స్ని, బిషప్స్ని కన్సల్ట్ చేసి దీని మీద నేను యాక్షన్ తీసుకునే అధికారాన్ని నాకు వారు కల్పించడం జరిగింది. ఆఫ్ ఆల్ 6 సినడ్స్, 6 సినడ్స్ ఉన్నాయి విత్ ఏఈఎల్సి, విత్ ఇన్ ఏఈఎల్సి ఫ్రమ్ టైమ్ టు టైమ్, అండ్ యు ఆర్ డైరెక్టెడ్ టు రిపోర్ట్ టు ది అఫైర్స్ ఆఫ్ సినడ్ ప్రెసిడెంట్, బిషప్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆన్ ఇష్యూస్ pertaining to the AELC Synod affairs. అంటే వీళ్ళు మహాసేనని ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఎవరైతే ఏఈఎల్సి ఆస్తులను కబ్జా చేయడానికి చూస్తున్నారో, ఎవరైతే ఏఈఎల్సి ఆస్తుల మీద గద్దల్లా కాపు కాసు కూర్చున్నారో వాళ్ళందరి మీదకి ఈరోజు మహాసేన అనే ఒక సింహాన్ని ఉసుకొలిపేస్తున్నారండి. ఆల్రెడీ ఉసుకొలిపేశారు. దీన్ని మేము యాక్సెప్ట్ చేసాం. ఎవరి పేరు మీద ఇది వచ్చింది? మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు, ప్రెసిడెంట్, మోడరేటర్, బిషప్ ఆఫ్ ఏఈఎల్సి. మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కే ఫెడరిక్ పరదేశ్ బాబు గారు, మోడరేటర్, బిషప్, ఏఈఎల్సి చర్చెస్, ప్రెసిడెంట్, యునైటెడ్ ఎవెంజలికల్ లూథరన్ చర్చెస్ ఇన్ ఇండియా. ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే ఈ లూథరన్ చర్చెస్ సంబంధించి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఖచ్చితంగా మేము ఈ చర్చెస్ కోసం, ఈ చర్చెస్లో అక్రమాలు చేయడానికి, అన్యాయాలు చేయడానికి, లేకపోతే బలవంతంగా ఇక్కడ నుంచి వీళ్ళని భయపెట్టడానికి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా మహాసేన ఈ రోజు నుంచి పోరాడబోతుంది.